ఏపీలో జీబీఎస్ వైరస్ అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జీబీఎస్ వైరస్ కాదని కేవలం ఒక సిండ్రోమ్ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ కారణంగా కాళ్లలో స్పర్శ కోల్పోవడం, వీక్నెస్ రావడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎవరూ భయపడనవసరం లేదంటున్నారు. ముందుగా గుర్తించి వైద్యులను సంప్రదిస్తే వెంటనే నయం చేయవచ్చునని చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ 85% ప్రజల్లో సెల్ఫ్ రికవరీ అయిపోతారని, కేవలం 15% ప్రజలు మాత్రమే ఈ సిండ్రోమ్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారంటున్న డాక్టర్ మహమ్మద్ కాజ్వా మొహిద్దీన్ తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. డాక్టర్ గారు ఎండి ఉన్నారు మనతో. సార్ చెప్పండి, అసలు జీబీఎస్ వైరస్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా వస్తుందండి? నమస్కారం అండి. ఇది యాక్చువల్లీ జీబీఎస్ వైరస్ కాదు, ఇది ఒక సిండ్రోమ్, గులియన్ బెర్రీ సిండ్రోమ్. ఇందులో మన బాడీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే మన ఇమ్యూనిటీ మన బాడీ ఉన్న నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ డిసీజ్ ఎప్పుడు వస్తుంది అంటే అట్లీస్ట్ 4 to 6 weeks ప్రయర్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానీ సబ్ క్లినికల్ కానీ క్లినికల్ కానీ వచ్చుంటే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ వైరస్ లైక్ క్యాంపెలోబాక్టరం అని, ఎప్స్టీన్ బార్ వైరస్ అని, జికా వైరస్ అని, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 to 5 weeks తర్వాత బాడీలో సడన్గా